ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగంలో చివరి భాగం తెలుసుకుందాం. శ్రీ భగవాను వాచ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్పెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, సర్వధర్మాలను విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నింటి నుంచి నీకు విముక్తి కలుగచేస్తాను, విచారించకు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషణే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. అర్జున, నీకు ఉపదేశించని ఈ గీతాశాస్త్రాన్ని తపస్సు చేయని వాడికి, భక్తి లేనివాడికి, వినడానికి ఇష్టం లేనివాడికి, నన్ను దూషించేవాడికి ఎప్పుడూ చెప్పకూడదు. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేభ్యభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైప్యత్య సంశయః. అర్జున, పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నా మీద పరమ భక్తితో నన్ను చేరతాడనడంలో సందేహం లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకురుత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అలాంటి వాడి కంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుష్యులలో మరొకడు లేడు. అతని కంటే నాకు ఎక్కువ మక్కువ కలిగిన వాడు ఈ లోకంలో ఇక ఉండబోడు. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అర్జున, మన ఉభయులకి మధ్య జరిగిన ఈ ధర్మ సంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా ఉద్దేశం. శ్రద్ధావానన్సూయశ్చ శృణుయాదపి యో నరః సోऽపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయ లేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది పుణ్యాత్ములుండే శుభలోకాలను చేరుతాడు. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. పార్థ, నిశ్చలమైన మనస్సుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా. ధనంజయ, అవివేకం వల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా అని అడిగాడు శ్రీకృష్ణుడు. అర్జున ఉవాచ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోऽస్మి గతః సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు అన్నాడు, కృష్ణ, నీ దయ వల్ల నా వ్యామోహం తొలగిపోయింది, జ్ఞానం కలిగింది, నా సందేహాలన్నీ తీరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సంజయ్ ఉవాచ. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ కృష్ణార్జునుల మధ్య జరిగిన మొత్తం సంవాదాన్నంతా ధృతరాష్ట్రునికి వివరించాడు. సంజయ్ ఉవాచ. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు.
శ్రీకృష్ణ భగవానుడికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య ఎలా ఆశ్చర్యకరంగా ఒళ్ళు పులకరించేటట్లుగా సాగిన సంవాదాన్ని విన్నాను. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణ సాక్షాత్ తదయత్వస్వయం. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు సాక్షాత్ స్వయముగా చెప్పిన రహస్యమగు ఈ పరమోత్తమ యోగశాస్త్రము వ్యాసానుగ్రహముచే నేను వింటిని. ఏమి నా భాగ్యము! రాజన్ సంస్కృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతము పుణ్యప్రదము అయిన కృష్ణార్జునుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం మరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతమైన శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మహా ఆశ్చర్యం పొంది ఎంతో సంతోషిస్తున్నాను. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, ధనుస్సు ధరించిన అర్జునుడు ఉండే చోట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా ఉంటాయని నా విశ్వాసం. అదే సత్యం అని సంజయుడు చెప్పి అంతటితో గీతాశాస్త్రాన్ని ముగించాడు. ఇది శ్రీమద్ భగవద్గీతలోని మోక్ష సన్యాసయోగం అనే 18వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.